ముందుగా గుర్తిస్తే ఎంతటి వ్యాధినైనా నయం చేయవచ్చునని మంత్రి సీతక్క తెలిపారు. ములుగు జిల్లా ఏటూరు నాగారంలో ఉచిత క్యాన్సర్ నిర్ధారణ పరీక్షా శిబిరాన్ని మంత్రి సీతక్క ప్రారంభించారు. గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ శిబిరాన్ని అంగన్వాడీ టీచర్లు, ఆయాలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. త్వరలో ములుగు జిల్లాలో విడతల వారీగా మహిళా సంఘాలకు స్క్రీనింగ్ చేసేలా కృషి చేస్తామన్నారు మంత్రి సీతక్క. చుట్టూ వాజేడి, వెంకటాపురం, కన్నాయగూడెం, ఏటూరు నాగారం, మంగపేట, తాడ్వాయి కొంత భాగంలో ఉన్నటువంటి 40 ఇయర్స్ దాటినటువంటి అంగన్వాడీ టీచర్ అమ్మలకు, ఆయలకు మరి గ్రేస్ ఫౌండేషన్ వారి యొక్క సహకారంతో ఈరోజు క్యాన్సర్ టెస్టులతో పాటు ఇతర టెస్టులను కూడా నిర్వహించడానికి ఈ యొక్క శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నిన్న ములుగు, వెంకటాపురం, గోవిందరాపేట, కొంత భాగం తాడ్వాయి, అట్లా రాబోయే కాలంలో కూడా మహబూబాబాద్ జిల్లాలో కానీ ఓవరాల్గా మరి నెక్స్ట్ ట్రిప్లో మహిళా సంఘాల వాళ్ళకు, ఆశా వర్కర్లకు, పబ్లిక్ కూడా ఈ రకంగా చేయాలి. ఇప్పుడు ప్రపంచాన్ని వణికించే అతిపెద్ద భూతము క్యాన్సరు. ఈ క్యాన్సర్ బారిన పడ్డటువంటి వాళ్ళు నిరంతరము మరి ఒక మానసిక ఆవేదనతో ఇబ్బంది పడుతూ చనిపోతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎవరికి ఏ రూపంలో అది అటాక్ అయితే తెలియడం లేదు. కాబట్టి ప్రజలకు అవగాహన కల్పించడం కోసం ఫస్ట్ ఆయా అంగన్వాడీ టీచర్లకు, ఆశలకు, మహిళా గ్రూపులకు చేస్తూ ఇది చేయించుకోవడం మూలంగా మన యొక్క ఆరోగ్యాన్ని మనం ఎట్లా ఉందో తెలుసుకోవడానికి కూడా ఒక ముందస్తు సమాచారం అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇందులో పాల్గొనడానికి మరి సంసిద్ధతగా ఉండాలని